ఇప్పటికి దాదాపు 1 ఇయర్ పైన గడుస్తుంది. సో ప్రతి నెల 700 మంది 1000 మంది దాకా రిటైర్ అవుతున్నారు. ఉద్యోగులకు సంబంధించి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాచుకున్న డబ్బులు అవి. గ్రాట్యుటీ అన్నది వాళ్ళ హక్కు. అందరు ఏం చేస్తారు, రిటైర్మెంట్ అయిన తర్వాత సడన్ గా వాళ్ళ జీతం పెన్షన్ సగానికి పడిపోతుంది. ₹1,00,000 జీతం వస్తే 50,000 పడిపోతుంది. అప్పటి వరకు ఒక జీవన విధానానికి ₹1,00,000 ఫిక్స్ అయిపోతారు, సడన్ గా పడిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే బిడ్డ పెళ్లి చేయాలి, లేకపోతే ఏదో రకరకాల ఖర్చులు అనుకుంటారు. అవన్నీ కూడా ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి. సంవత్సరం అయినా రిటైర్మెంట్ దొరకని పరిస్థితి. 2 కేసెస్ మనం దారుణమైన కేసెస్ మనం చూస్తున్నాం. ఒకతను హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతున్నాడు. ఇంకో వ్యక్తి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు అంటాడు. చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ పెన్షనర్ల సంబంధించి. ఈ కుబేర్లో తొందరగా ఇవ్వాలంటే 15% కమిషన్ ఇవ్వాలి. కాంట్రాక్టర్ బిర్ల కమిషన్ అడగట్లా, పెన్షనర్లు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేందుకు కమిషన్ అడుగుతున్నారు. సిగ్గుచేటు అంటే సిగ్గుచేటు. ఆర్థిక శాఖలో అధికారులు కొద్దిమంది ఈ కుబేర్ ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తొందరగా రావాలంటే 15% కమిషన్ అడుగుతున్నారట. ఇవాళ నాకు ఒక ఉద్యోగ సంఘం నేత చెప్పాడు. నేను చెప్పాను, ఆధారాలు ఉంటే ఇవ్వండి, వాళ్ళని డెఫినెట్గా ఎక్స్పోజ్ చేద్దాం ఎవరైతే అడుగుతున్నారో అని చెప్పాను. ప్రభుత్వం ఏమని చెప్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ప్రతి నెల 700 కోట్లు కొడతామంట, 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది. అంటే మొత్తం 12,000 కోట్ల బకాయిలు కేవలం రిటైర్ అయిన ఉద్యోగులకే ఉన్నాయి. 12,000 కోట్లు అంటే ప్రతి నెల 700 కోట్లు కొట్టినా అందరికీ క్లియర్ చేయాలంటే ఇంకా సంవత్సరంన్నర పడుతుంది. కానీ ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి చేయట్లేదు.